పేరు అడిగేటప్పుడు స్లోగా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పాలి? మీ అన్నయ్యనా? అన్నయ్య పేరు చెప్పు. కూర్చొని మీ అన్నయ్యనా? అన్నయ్య పేరు చెప్పు. $150 GSM పెద్ద సీట్ చెప్తాను అక్కడికి వెళ్ళి డయాస్ మీద ఉంది. ఓకే, 300 GSM చెప్తాను. మా గణేష్ గడికి మాత్రం 10 కాలాల పాటు ఉండేలాగా ఇయ్యాలి. ఎవరు గణేష్ అంటే ఎవరు? మీరా? ఓకే. అతను జాయిగా రాజమండ్రి వెళ్ళిపోయి కదా మిస్ అయ్యి నుంచి చూడు. చూడు సార్ అలా వేస్తున్నారు చూడు. అడుగుతుంది చూస్తాడైతే జాగ్రత్త, దీనికి తగలమాక. చూడు సార్ వచ్చి చూడు. అక్కడ 100 GSM ఉందండి. అమ్మా అడ్డంలే అటు పక్కకి. మా వాడు ఆకారం పెద్దది కదా. పేపర్ని బట్టి చిన్న తీసి పెద్దది చేసుకోవచ్చు కదా. ఈ ఫోటో బాగా కదండి. మన వేణుగోపాల్ ఐడియా ఉంది మీకు? 3-4 పంపేది అంటే ఇది బాగుంటుంది పెట్టండి. వెనకరా అడ్డం రాకూడదు, అటు ఇల్లు లేకపోతే అట్టించరా, వీడియోకి అడ్డం రాకూడదు. లేదు సార్, అన్నదమ్ములని. మీరు కనపడతాయిగా. అవునండి, వేయించుకునే వాళ్ళు ఎత్తుక్కోవాలి. ఆర్టిస్ట్ ఎత్తుక్కోవడం మేడం గారిది. అవును, అది మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు చేస్తాను. మమ్మీ తీసుకో. అవునా? చెప్పినట్టున్నారు కరెక్ట్ కూర్చోవాలి కదలకుండా. మా అబ్బాయేనండి, సారు వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి కూడా. అవును, ఇద్దరు మా పిల్లలేనండి. దాత్విక్ అండి ఈ బాబు పేరు, ఆ బాబు పేరు హ్యామ్ తేజ్ అండి. అవును.
స్టిల్ వెళ్ళే వరకు ఆయన పెన్సిల్ అలా ఆడుతూనే ఉంటారు. లాస్ట్ టైం కూడా చూసాను. ఏం నాగేశ్వరరావు గారు అవునండి, ఈ చిదంబరేశ్వరరావు గారు మాత్రం వెళ్ళే వరకు స్టేజ్ మీదకి వెళ్ళే వరకు పెన్సిల్ ఆడుతూనే మొత్తం ఉంటారు. ఆడుతూనే ఉంటుంది. ఆయన ఫ్రెండ్ చెప్పాడుగా, పుస్తకం అంతా చదివేసేసి ఒక చిన్న దాంట్లో బొమ్మను విడిచేస్తాను. అలాగా ఆయన చెప్పింది. ఆయన ఆంధ్రజ్యోతిలో చేస్తాడు. నా ఉద్యోగం అదే కదా సార్ అక్కడ. అవునండి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చేస్తారా? చేసి రిటైర్ అయిపోయింది. మీరు ఎరిసిన జుట్టు వెనక ఎంత అనుభవాలు ఉన్నాయో మామూలుగా లెక్కేస్తున్నారా ఏంటి? మరి ఇక్కడ రాలిపోయింది చెప్పండి. మీరు చాలా అనుకుంటున్నారండి. ఈయన అరేబియా సముద్రంలో విహరించాడు. మేము అనవసరంగా కొచ్చిన్లో అవన్నీ చూసుకుంటూ వచ్చాం. వీళ్ళు హాయిగా సముద్ర తీరానికి వెళ్ళిపోయి బోట్లో షికార్కి వెళ్ళారు. పైనుంచి లోపల షాపింగ్ అంటూ ఈ ఆడవాళ్ళు వెళ్తే కూడా బాడీ బాక్స్ కింద మేము వెళ్ళేది. ఏమి ఇబ్బంది పెట్టేస్తారో వాళ్ళని, డబ్బులు ఏవి ఎక్కువ తినేస్తారో. ఎక్కడది? అక్కడ కేరళ వెళ్ళినప్పుడు. అవును, అదే ఆ సిటీ ఏంటది. కొత్త వాళ్ళు చీరలు కొనుక్కోడానికి వెళ్ళారు కదా, వాళ్ళు మోసం చేసేస్తారేమో అని కూడా వెళ్ళారు. మీరేమో చక్కగా బోట్ షికార్ చేసి వచ్చారు. బోట్ షికార్ ఏం చేయలే, అదే వెళ్ళారట కదా, బీచ్కి వెళ్ళారు. అదే బీచ్కి వెళ్ళారట కదా. ముంబై కొత్త తీరానికి వెళ్ళినట్టే లెక్క. అది మనం ఉప్పాడు సముద్రం లాగో అరేబియా సముద్రం అటు అలాగా కేరళ తీరంలో వాళ్ళు వెళ్ళగలిగారు, మేము వెళ్ళకపోయాం. తర్వాత చాలా ఫీల్ అయ్యండి. కానీ బాగుంది సార్ అక్కడ, చాలా బాగుందండి. మేము అదే ఫీల్ అయ్యాము. మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు, అయ్యో మీరు మళ్ళీ వెళ్ళగలరా ఏంటి. కోచి వెళ్ళారా సార్? మేమంతా కేరళ వెళ్ళాము. అటుకాం మేడం గారు. కొచ్చిన్ సిటీలోకి బ్యాడ్జెస్ ఎక్కడ ఉన్నాయి అంటే నూకరాజు గారికి పెట్టలేదు కదా. చిదంబరం గారు పెట్టారా? చిదంబరం ముందు ఆయన ఇవ్వండి సార్. లేకపోతే అక్కడ సార్ లైవ్ ఫోటో చేస్తున్నారు. అదే అదే వద్దు సార్, ఉంచండి. అది ఫోటో తీసారు, ఉంచండి ఉంచండి సార్. చూస్తే నాకు దేవీజీ గారిని పట్టుకుని దేవీజీ గారిని పట్టుకుని లేపాక్షి పెట్టేయండి సంవత్సరం. లేపాక్షి వెళ్దాం, లేకపోతే బొర్రా కేవ్స్ కానీ, లేకపోతే అరకులో కానీ, ఎవరు వచ్చినా రాకపోయినా కానీ మనం కలిసి వెళ్దాం సార్. లేకపోతే లంబసింగి ఒకటి ఉందండి స్పాట్, అక్కడ పెయింటింగ్ డే ఓ నాడు పెట్టుకుందాం. లైవ్ చూడండి, వెళ్దాం. అక్కడ నా స్టూడెంట్ చేస్తున్నాడు హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా. ఆడు కాటేజ్లో అవి అరేంజ్ చేస్తాడు మనకి. అది అవ్వాలి.
అది అవునే అవును మధ్యలో తీయరు. ఇలా అయిపోయాక మా గణేష్కి వేయండి. లేకపోతే ఏ బంధువుల దగ్గర బయట వాళ్ళు కారు వేసిపోతాడు, మళ్ళీ చచ్చిపోవాలి. మా గణేష్ అండి, మా వారు సోదకుడు. ఓకే. బాబు నేను అడగండి ఎక్కుతున్నారా నాన్న. సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఈ స్కూల్ పేరేంటి? అమ్మారెడ్డి. ఎక్కడ సార్? బొంటుమిల్లి సార్. మేము కూడా ఒక వర్క్షాప్ పెడదాం అనుకుంటున్నాను. మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోమన్నారు సార్. అలాగే సార్. ఓకే. బంటుమిల్లి. బొంటుమిల్లి సార్. ఇక్కడే నియర్లీ 30 కిలోమీటర్స్ అండి. హైవే మీదే సార్, మన నర్సాపూర్ హైవే ఉంది కదా సార్, ఆ హైవే మీదే సార్. చాలా సంతోషం సార్. మీరు అంత దూరం నుంచి వచ్చారంటే గ్రేట్. పిల్లల్ని తీసుకున్నాను. తీసుకోండి. ఇస్తున్నా.
కూర్చో కూర్చో. ఒక 20 మినిట్, ఒక అరగంటకి వెళ్ళు కానీ కంగారు ఏముందా. తర్వాత నీ డ్రాయింగ్ వేయించుకోవా. అంతేజ్ అంతేజ్ రై, తర్వాత నీ డ్రాయింగ్ వేయించుకోవా. మరి ఒక హాఫ్ అన్ అవర్ ఆగు. అర్జెంట్ ఏంటి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు. అపాయింట్మెంట్ ఉంటుందమ్మా. లేకపోతే టోకెన్లు అన్నా ఏమంటారు. వాళ్ళకి ఏజ్ ఉండదు. అరే అరే కదమ్మా అన్నాను, కళ్ళు మాత్రం పోతాయి. షేర్ కదమ్మా. నువ్వు కదవచ్చు ఇక. కదలొచ్చండి. ఎదురు వచ్చింది. నడికి కలుపున్నాను, నన్ను నొప్పి వస్తుంది. ఫ్రీ అవు, నేను ఇక్కడ అనుకో వెరీ గుడ్ అమ్మాయ్యా, నాకు హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్.